అనగనగా అది మిథిలా రాజ్యం. ఆ రాజ్యానికి రాజు ప్రభాకరుడికి ఒక్కగానొక్క కూతురు యువరాణి మిత్రవింద. యువరాణి మిత్రవింద అంటే చిన్నప్పట్నుండి అతనికేనలేని ప్రేమ. వారసులు లేకపోవడంతో ప్రభాకరుడు మిత్రవిందకు యుద్ధ విద్యలతో సహా అన్నీ నేర్పించాడు. ఇక మిత్రవింద చాలా అందం, తెలివితేటలతో పాటు ఎంతో ధైర్య సాహసాలు కలిగిన అమ్మాయి. ఇదిలా ఉండగా ఒకరోజు, నాన్నగారు, మీరు అనుమతిస్తే నా మిత్రులతో నేను అడవికి వేటకి వెళ్లాలనుకుంటున్నాను. అడవికా? ఇప్పుడెందుకమ్మా? ఎంత నీకు ధైర్య సాహసాలున్నా ఆడపిల్లవి ఒంటరిగా అడవికి ఎందుకు తల్లి? నీతో తోడుగా మన సేనాధిపతిని పంపించమంటావా? నాన్నగారు, మీరు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నారు. నేనెవరిని? మహారాజు ప్రభాకరులంగారి ముద్దుల బిడ్డను. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల ధైర్య సాహసాలను మీరు నాకు నేర్పించారు. అలాంటిది మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? నా మీద మీకు నమ్మకం లేదా? అయ్యో, నమ్మకం లేకపోవడం ఏమిటమ్మా? నా కూతురు వీరవనిత అని నాకు తెలుసు. కానీ ఎంతైనా నువ్వు ఆడపిల్లవు కదమ్మా, అందుకే నా భయం నాకుంటుంది. పైగా నేను ముసలివాడినైపోతున్నాను కదా. త్వరలోనే నీకు నచ్చిన మంచి వరుణ్ణి చూసి వివాహం జరిపిస్తే నాలో ఉన్న ఈ భయాలన్నీ పోతాయమ్మా. అదేంటి నాన్నగారు, నేను ఏది మాట్లాడినా చివరికి అటూ ఇటూ తిప్పి నా పెళ్లి దగ్గరికే తీసుకువస్తారు. అయినా నన్ను పెళ్లి చేసుకునే యువకుడు నాకంటే తెలివైనవాడు, ధైర్య సాహసాలు కలిగి ఉండాలి. అలాంటివాడు దొరికితే చెప్పండి. నిజమే తల్లి, నా తరువాత ఈ రాజ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత మీదే. అందుకే నీ ధైర్య సాహసాలకు, తెలివితేటలకు సరిజోడిని వెతుకుతాను. ఇక నువ్వు వెళ్ళరమ్మా. అలాగే నాన్నగారు, మీ ఇష్టం. మరి సెలవిప్పిస్తే నేనిక వేటకు వెళ్ళి వస్తాను. అలాగేనమ్మా అని అక్కడ్నుండి బయల్దేరి వేటకు వెళ్లిపోతుంది యువరాణి మిత్రవింద. ఇక మిత్రవిందకు ఎలాగైనా మంచి వరుణ్ణి వెతకాలని తన మంత్రి సోమయాజులను పిలుస్తాడు ప్రభాకరుడు. రాజుగారి పిలుపుతో అక్కడికి వచ్చిన మంత్రితో ప్రభాకరుడు ఇలా అంటాడు. చూడండి మహామంత్రిగారు, మన యువరాణి మిత్రవిందకు సరిసమానమైన ఒక యువకుణ్ణి వెతకాలి మనం. మహారాజా, మిత్రవిందకు సరైన జోడీ కావాలంటే దేశదేశాల నుండి రాకుమారులను పిలిచి స్వయంవరం ఏర్పాటు చేస్తే మంచిది. ఎందుకంటే యువరాణిని వరించిన వారు ఈ రాజ్యానికి మీ తరువాత రాజు కాబోతారు. కాబట్టి ఉన్నవారిలో మేటి అయిన వారిని ఇచ్చి యువరాణికి వివాహం చేస్తే మంచిది. మీరు చెప్పింది బాగానే ఉంది మహామంత్రి. అయితే వారందరికీ ఒక షరతు విధించండి. ఈ స్వయంవరంలో ఎవరైతే పాల్గొనదలిచారో వారి చిత్రాలను ముందుగా మనకు పంపించమనండి. ఇక వాటిలో మన యువరాణి మెచ్చినవారు నేను పెట్టిన పరీక్షలో గెలుపొందితేనే ఈ వివాహం జరుగుతుందని అందరికీ వర్తమానం పంపండి. చిత్తము మహారాజా, ఇప్పుడే అందరికీ ఆహ్వానం పంపుతాను. ప్రభాకరుడి ఆహ్వానంతో చుట్టుపక్కల రాజ్యాల నుండి చాలా మంది రాజకుమారులు ఈ స్వయంవరంలో పాల్గొనడానికి తమ చిత్రపటాలను పంపిస్తారు. వాటినన్నింటినీ యువరాణి మిత్రవింద ముందు ఉంచుతాడు ప్రభాకరుడు. చూడు మిత్రవింద, ఇవి చుట్టుపక్కల రాజ్యాల రాజకుమారుల చిత్రపటాలు. ఇందులో నీకు నచ్చిన వారిని చూపిస్తే వారికి నేను పరీక్ష పెట్టి అందులో గెలుపొందిన వారిని నీకిచ్చి వివాహం చేస్తానమ్మా. అలాగే నాన్నగారు అని ఆ చిత్రపటాలన్నింటినీ చూసి వాటిలో నుండి ఒక ముగ్గురి రాకుమారుల చిత్రపటాలను మాత్రం పక్కకు తీసి తండ్రికి ఇస్తుంది మిత్రవింద. ఇవిగో నాన్నగారు, ఈ ముగ్గురిలో మీరు ఎవరిని వివాహం చేసుకోమంటే వారిని నేను వివాహం చేసుకుంటాను. నువ్వు ఎంపిక చేసిన ఈ ముగ్గురు రాకుమారులు కూడా చాలా చక్కగా ఉన్నారు. అందచందాలలో కూడా నీకు తగిన వాళ్లే. మరి ఇక ఈ ముగ్గురిలో ఎవరైతే నీకు సరిగ్గా సరిపోతారో, అలాగే నీతో పాటు ఈ రాజ్యభారాన్ని సమర్థవంతంగా నిర్వహించగలరు నేను తెలుసుకోవాలి. అలాగే నాన్నగారు, చివరిగా ఒక్క విషయం. వీరిని ఎంపిక చేసేటప్పుడు నా సుఖ సంతోషాల కంటే ఈ రాజ్య శ్రేయస్సుని ముఖ్యంగా పరిగణించండి నాన్నగారు. తప్పకుండా మిత్రవింద, నాకు ఈ రాజ్య శ్రేయస్సు ఎంత ముఖ్యమో నీ సుఖ సంతోషాలు అంతే ముఖ్యం తల్లి. అందుకే రెండిటినీ సమర్థవంతంగా నిర్వహించేవాణ్ణి ఎంపిక చేస్తాను అని మరుసటి రోజు ఆ ముగ్గురి రాజకుమారులకు కబురు పంపమని మంత్రిని ఆదేశిస్తాడు ప్రభాకరుడు. రాజుగారి ఆహ్వానంతో విక్రమపురి రాకుమారుడు విజయుడు, సింహపురి రాకుమారుడు వల్లభుడు, ధర్మపురి రాకుమారుడు మార్తాండు మిథిలా రాజ్యానికి చేరుకుంటారు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు రాకుమారులందరికీ ధన్యవాదాలు. ఇక నా కుమార్తె మిత్రవింద మెచ్చిన మీ ముగ్గురిలో ఒక్కరిని నేను పెట్టిన పరీక్షలో గెలుపొందితే ఆమెకు ఇచ్చి వివాహం చేయడంతో పాటు ఈ మిథిలా రాజ్యానికి రాజుగా కూడా ప్రకటిస్తాను. నేను పెట్టే పరీక్షకు సిద్ధమే కదా? ప్రభాకరుల మహారాజు వారికి నమస్కారాలు. మీరు ఎటువంటి పరీక్ష పెట్టినా అందుకు మేం సిద్ధమే. అవునవును,
మాకు ఈ పరీక్షలో పాల్గొనడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మేం కూడా సిద్ధమే. మాకు కూడా చాలా కుతూహలంగా ఉంది. ఏం చేయమంటారో చెప్పండి. మంచిది. అయితే వినండి. మీ ముగ్గురిలో ఎవరైతే మిత్రవిందకు సరిపడా తగిన బహుమతిని తీసుకువస్తారో వారిని మా యువరాణికి ఇచ్చి వివాహం జరిపిస్తాం. ఏమిటి మహారాజా, పరీక్ష అంటే ఏదో వీరత్వం ప్రదర్శించాల్సి ఉంటుంది అనుకున్నాను. మీరు కేవలం బహుమతిని తెస్తే సరిపోతుంది అంటున్నారు. అవునవును, నేను కూడా మా కత్తికి పదును పెట్టి మరీ వచ్చాను. తీరా చూస్తే కానుకలు తీసుకుని రమ్మని అంటున్నారు. హా, త్వరపడకండి రాకుమారులారా. మహారాజా వారు చెప్పిన మాటల్లో యువరాణి వారికి సరిపడా బహుమతి అన్నారు కాబట్టి ఈ రాజ్యానికి కాబోయే పాలకుడిగా కొంచెం ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోండి. ఆ విలువైన బహుమతి ఏదో. ఇందులో ఆలోచించడానికే ఉంది. మాకు ఈ సంగతి ముందే తెలిసి ఉంటే మా రాజ్యం నుండి అనేక విలువైన బహుమతులు మా వెంట తీసుకుని వచ్చేవాళ్ళం. రాకుమారా, అంత తొందర ఎందుకు? ఇంకా నేను చెప్పేది పూర్తి కాలేదు. బహుమతి ఇప్పుడే ఇవ్వనక్కర్లేదు. ఇప్పుడు మీరు వెళ్ళిపోయి నేను చెప్పినది పూర్తిగా ఆలోచించి 1 మాసం లోపల ఆమెకు తగిన బహుమతిని తీసుకుని మళ్లీ రండి. తప్పకుండా. మీరు చెప్పినది మాకు సమ్మతమే. మీరు కోరినట్టు త్వరలోనే తగిన బహుమతిని తీసుకుని మీ ముందుంటాం. రాకుమారులారా, సరిగ్గా ఈ రోజు పౌర్ణమి. మళ్లీ వచ్చే పౌర్ణమి నాటికి మీరందరూ యువరాణి వారికి తగిన బహుమతితో తిరిగి వస్తే ఆ రోజే ఎవరైతే విలువైన బహుమతితో తిరిగి వస్తారో వారికి యువరాణినిచ్చి వివాహం జరిపిస్తారు. అలాగే మీరు చెప్పిన విధంగా మళ్లీ పౌర్ణమి నాటికి యువరాణి వారికి సరిపడా తగిన బహుమతితో తిరిగి వస్తాం. ఇక మాకు సెలవిప్పించండి అని ఆ రాకుమారుల ముగ్గురూ అక్కడ్నుండి వారి వారి రాజ్యాలకు తిరిగి వెళ్లిపోతారు. ఇదంతా చాటుగా గమనిస్తున్న యువరాణి మిత్రవింద వారు వెళ్లిపోయిన తరువాత తండ్రి వద్దకు వచ్చి ఇలా అంటుంది. ఎందుకు నాన్నగారు వారికి పరీక్ష పెడతాను అని చెప్పి నాకు తగిన బహుమతిని తీసుకురమ్మని చెప్పి పంపేశారు? మన రాజ్యంలో మనం చూడని బహుమతులు వారి దగ్గర ఏముంటాయి? అమ్మా మిత్రవింద, నేను వారి పరాక్రమాన్ని పరీక్షించడానికి ఇక్కడికి పిలవలేదు. వారిని నీకు సరిపడా బహుమతిని తెమ్మనడంలో అంతరార్థం వేరే ఉందిలే. అది త్వరలోనే నీకు అర్థమవుతుంది. అలాగే నాన్నగారు, అది చూద్దాం. మరి ఈ ముగ్గురిలో ఎవరు మీరు పెట్టిన పరీక్షలో గెలుస్తారో చూద్దాం. ఆ తరువాత మళ్లీ పౌర్ణమి రానే వచ్చింది. అనుకున్నట్లుగానే వల్లభుడు, మార్తాండు రాజుగారి ముందుకు అనేక విలువైన బహుమతులతో వస్తారు. కాని విజయుడు మాత్రం రాడు. ఇది గమనించిన ప్రభాకరుడు మంత్రి సోమయాజులతో ఇలా అంటాడు. మహామంత్రి, మనం కోరినట్టు ముగ్గురు రాకుమారులలో 2 వచ్చారు. మరొక రాకుమారుడు విజయుడు ఎందుకు రాలేదు? ఏదైనా సమాచారం ఇచ్చారా? లేదు మహారాజా, విజయుల వారి నుండి ఎటువంటి సమాచారం అందలేదు. సరే అయితే ఇక మిగిలిన ఈ 2 రాకుమారులు ఎటువంటి బహుమతులు తెచ్చారో చూద్దాం. ముందుగా సింహపురి రాకుమారా వల్లభ, మీరు మా యువరాణి కోసం ఏం తీసుకువచ్చారో చూపించండి. సింహపురి రాకుమారుడు వల్లభుడు తనతో తెచ్చిన ఒక పెద్ద సంచిని రాజుగారి ముందు ఉంచి ఇలా అంటాడు. రాజా, ఇందులో వెలకెట్టలేని వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, నీలాలు, పచ్చలు, గోమేదికాలు ఇలా అన్ని రకాల రత్నాలు ఉన్నాయి. ఇక వీటితో రాజకుమార్తెకు ఒక అందమైన కిరీటము, రత్నాలహారము చేయిస్తాను. నాకు తెలిసి ఇదే అందమైన మన యువరాణి మిత్రవిందకు తగిన బహుమతి అని నేను అనుకుంటున్నాను. మంచిది రాకుమారా, మీరు తెచ్చిన బహుమతులు బాగున్నవి. మరి ధర్మపురి రాకుమారుడు మార్తాండు యువరాణి కోసం ఏం తెచ్చారో అది కూడా చూద్దాం. రాజుగారి పిలుపుతో మార్తాండు కూడా తాను తెచ్చిన ఒక తుపాకీని రాజుగారి ముందు ఉంచుతాడు. అది చూసి ప్రభాకరుడు, మహామంత్రి ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ఏమిటి రాకుమారా, బహుమతి అంటే ఇలా ఏదో ఆయుధాన్ని మా ముందుంచారు? ఇది సాధారణ ఆయుధం కాదు రాజా. ఇది పశ్చిమ ఖండం నుంచి వచ్చిన తుపాకీ. దీన్ని మించిన మారణాయుధం మరెక్కడా దొరకదు. దీని ముందు కత్తులు, బాణాలు, గదలు, ఈటెలు, గండ్రగొడ్డళ్లు ఎందుకు పనికిరావు. ఇది మనకు ప్రపంచాన్నంతా జయించి పెడుతుంది. అందుకే ఇది మిక్కిలి ధైర్య సాహసాలు కలిగిన యువరాణి మిత్రవిందకు తగిన బహుమతి అని నేను అనుకుంటున్నాను. మంచిది, మీరు తెచ్చిన బహుమతి కూడా బాగున్నది. ఇలా రాజుగారు ఆ రాకుమారులతో మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఖాళీ చేతులతో హడావిడిగా వస్తాడు విక్రమపురి రాకుమారుడు విజయుడు. విజయుడి రాకను గమనించిన ప్రభాకరుడు అతనితో ఇలా అంటాడు. ఏమిటి విజయ, ఏమిటి మీ ఆలస్యానికి కారణం? మీరు మా యువరాణికి మీ బహుమతిని తీసుకొచ్చారా? రాజా, ఆలస్యానికి మన్నించాలి. ఇక నేను ఏ బహుమతి తీసుకురాలేదు. ఎందుకంటే వాటిని గురించి ఆలోచించడానికి నాకు తీరిక లేకపోయింది. నిన్న రాత్రి చంద్రుణ్ణి చూసే వరకు నాకు పౌర్ణమి దగ్గర పడిన సంగతి కూడా గుర్తుకు రాలేదు రాజా. ఏమిటి,
నేను పెట్టిన షరతుకు అంగీకరించి మీరు ఈ పరీక్షలో పాల్గొన్నారు కదా, మరి అలాంటిది మీరు ఇప్పుడు షరతును ఉల్లంఘించడమే కాకుండా ఒట్టి చేతులతో వచ్చి మా ముందు నిలబడటం భావ్యమా చెప్పండి? అవును రాజా, నేను మీరు పెట్టిన షరతుకు అంగీకరించిన మాట వాస్తవమే. కాని అంతకంటే ముఖ్యమైన పనిలో ఉండటం వల్ల నేను ఎటువంటి బహుమతిని తీసుకురాలేకపోయాను. అవునా? అయితే అసలు బహుమతి గురించి కూడా ఆలోచించడానికి తీరికలేనంత ఆ పనేమిటో మేము తెలుసుకోవచ్చా? ఓ, తప్పకుండా చెప్తాను రాజా. నేను మీ షరతును అంగీకరించి ఇక్కడి నుండి బయలుదేరిన రెండవ రోజే నాకు మీ రాజ్యంలోనే అడవిదారి మధ్యలో దొంగల బారి నుండి గాయాలు పాలైన బాధితుల గుంపు ఒకటి ఎదురైంది. ఏమిటి, మా రాజ్యంలో దొంగల గుంప? అవునా? ఆ తర్వాత ఏం జరిగింది? ఆ గుంపులో ఎక్కువ మంది స్త్రీలు పిల్లలు ఉన్నారు. ఇక వాళ్లు చేసే ఆర్తనాదాలు విని ఏం జరిగిందని వారిని అడిగాను. వాళ్ల ఊరి మీద పిండారీలు వచ్చి పడ్డారంట. అనేక మంది పురుషులను చంపారంట. ఇళ్లన్నీ కొల్లగొట్టారట. కొద్దిమంది పురుషులు మిగిలారు కాని వారు ధైర్యం కోల్పోయి ఉన్నారు. నేను వారందర్నీ కూడదీసి ధైర్యం చెప్పి వాళ్ల ఊరికి తిరిగి తీసుకుపోయాను. విజయుడు చెబుతున్నది సభలోని వారంతా చాలా శ్రద్ధగా వింటున్నారు. ఇక ప్రభాకరుడికి మరింత ఆందోళన పెరిగి, ఆ తరువాత ఏం జరిగింది? ఆ ఊరిలో వారందరూ క్షేమమేనా? ఆ పిండారీలు ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు? రాజా, అదే చెప్పబోతున్నాను. ఇక వారిని వెనక్కి తీసుకువెళ్లే దారిలో ఉన్న గ్రామాల్లోని యువకులందర్నీ కూడదీశాను. వారు ఆయుధాలతో సహా వచ్చి మాతో కలిశారు. అందరమూ కలిసి బందిపోటుతో హోరాహోరీ గంటల తరబడి యుద్ధం చేశాం. పారిపోయిన కొద్దిమందిని తప్పిస్తే దొంగలందరినీ హతమార్చాం. అప్పటి వరకు సభలోని వారందరూ కూడా విజయుడు చెప్పేది శ్రద్ధగా వింటూనే ఉన్నారు. ఇక ఇది చాలా ఉత్కంఠగా వింటున్న ప్రభాకరుడు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాడు. ఇక ఆ తర్వాత ఆ పిండారిల దాడిలో చచ్చిపోయిన వారికి అంత్యక్రియలు చేసి కూలిపోయిన ఇళ్లను తిరిగి కట్టి అనాథలైన స్త్రీలకు పిల్లలకు తిరిగి పునరావాసం ఏర్పాటు చేసి వారి జీవితాలను తిరిగి ఒక మార్గంలో పెట్టడానికి చాలా సమయం పట్టింది. ఇక ఈ గొడవలో నాకు రాజకుమార్తెకు తేవలసిన కానుక మాట జ్ఞాపకమే లేకుండా పోయింది రాజా. శభాష్ విజయ, మీరు మీ ప్రాణాలు పణంగా పెట్టి మా రాజ్యానికి, మా రాజ్యంలోని ప్రజలకు చాలా మేలు చేశారు. అయితే మీరు అప్పట్నుండి మీ రాజ్యానికి తిరిగి వెళ్లకుండా ఆ అడవిలోనే ఉండిపోయారన్నమాట. అవును మహారాజా, అందుకే నేను యువరాణి వారికి ఎటువంటి తగిన బహుమతి తీసుకురాలేకపోయాను. నన్ను క్షమించండి. ఎవరు చెప్పారు విజయ నువ్వు ఏమీ బహుమతి తేలేదు అని? నువ్వు యువరాణి వారికి ఇవ్వాల్సిన తగిన బహుమతి ఎప్పుడో ఇచ్చేశావు. ఆ మాటలతో విజయుడికి ఏమీ అర్థం కాదు. ఇక వల్లభుడు మార్తాండు ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. అప్పుడు వల్లభుడు రాజుగారితో ఇలా అంటాడు. ఏమిటి రాజా మీరంటున్నది? మా ముందే కదా విజయుడిక్కడికి వచ్చాడు. మరి అతను యువరాణికి బహుమతి ఎప్పుడు తెచ్చాడు? చెబుతాను వల్లభ. మీరు యువరాణి అందాన్ని మెచ్చారు. అందుకే ఆ అందానికి బహుమతిగా కిరీటం తగిన బహుమతి అనుకున్నారు. ఇక మార్తాండు యువరాణి వారి ధైర్య సాహసాలను మెచ్చి ఆమెకు రక్షణగా తుపాకీని తగిన బహుమతి అనుకున్నాడు. కాని విజయుడు ఇవేమీ ఆలోచించకుండా ఈ రాజ్యంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుని వారికి బాసటగా నిలిచాడు. అది సరే, అది యువరాణి వారికి తగిన బహుమతి ఎలా అవుతుంది? చెబుతాను రాకుమారా. నా వారసురాలిగా ఈ రాజ్యక్షేమం యువరాణి మిత్రవింద బాధ్యత. ఇక యువరాణి మిత్రవిందకు భర్త అంటే నా తరువాత ఈ రాజ్యానికి కాబోయే రాజు. అంటే ఈ రాజ్యంలోని ప్రజలను కాపాడటం ఈ రాజ్యానికి రాజుగా ఉన్న వారి బాధ్యత. మరి మన విజయుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ రోజు చేసింది అదే కదా. ఆ విధంగా మిత్రవింద బాధ్యతను తాను నెరవేర్చి మిత్రవిందకు తగిన బహుమతిని ఇచ్చింది విజయుడే కదా. మరి ఆ మాటలతో ఆ రాజకుమారులిద్దరూ మారు మాట్లాడకుండా వెనుతిరిగి వెళ్లిపోతారు. ఇక ప్రభాకరుడు యువరాణి మిత్రవిందను విజయుడికిచ్చి వివాహం చేసి ఆ రాజ్యాన్ని కూడా వారికి అప్పచెపుతాడు. మిత్రవింద కూడా విజయుడి రూపంలో తండ్రి తనకు తగిన బహుమతిని ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.